నమస్తే, వెల్కమ్ టు టాప్ స్టోరీ. తెలుగు మాట్లాడడం రాదన్నారు. ఏబిసిడి తప్ప ఆలు తెలియవన్నారు. అమెరికాలో చిందులు వేయడం తప్ప రాజకీయాలు చేయడం చేత కాదు అని అన్నారు. కట్ చేస్తే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను తన చేతుల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో అనేది మీకు ఇప్పటికే తెలిసుంటుంది. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి, టీడీపీకి కాబోయే రథసారథి నారా లోకేష్ గురించే ఈ చర్చ అంతా. ఇవాల్టి మన టాప్ స్టోరీ కూడా ఆయన మీదే. And our vision is very clear. We have to attract $1 trillion worth of investment across sectors. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం. పసుపు దళం వారసుడు, తెలుగుదేశం ఆశా దీపం నారా లోకేష్ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైందా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. వచ్చే ఏడాది లోకేష్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారా? ఢిల్లీ వేదికగా అమిత్ షా, మోడీతో జరిగిన చర్చల సారాంశం ఇదేనా? తండ్రికి తగ్గ తనయుడిగా పార్టీని గెలిపించిన సైన్యాధ్యక్షుడిగా లోకేష్ ముందడుగు వేయబోతున్నారా అనేదే మనం ఈ స్టోరీలో చూడబోతున్నాం. ఒకప్పుడు విమర్శలు చేసిన నోళ్లే నేడు లోకేష్ పనితీరు చూసి ఆశ్చర్యపోతున్నాయి. యువగళం పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన లోకేష్ సామాన్య కార్యకర్తల్లో కొండంత ధైర్యాన్ని నింపారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకెళ్తున్న సందర్భం. ఓవైపేమో సంక్షేమ పథకాలతో దూసుకుపోతూనే ఉంది, మరోవైపు రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో జగన్ విరుచుకుపడుతున్న రోజులవి. టీడీపీ నాయకులు, శ్రేణులు బయటికి రావటానికే భయపడుతున్న పరిస్థితి యువగళం పాదయాత్ర టైం. సరిగ్గా ఆ సమయంలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకటించారు. యువగళం మనగళం. ప్రజలకు యువతలో ఉత్తేజం నింపుతూ ప్రజల కష్టాలు నిర్భయంగా తెలుసుకునేందుకు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు వేలాది కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో లోకేష్ ప్రజల నాడి పట్టుకున్నారు. రైతులు, నిరుద్యోగులు, సామాన్యుల సమస్యలను వింటూ వారికి భరోసానిచ్చే యువగళంగా ఈ యాత్ర నిలిచింది. ఎండనక వాననక దేన్ని కూడా లెక్క చేయకుండా సాగిన ఈ యాత్ర లోకేష్లో ఉన్న పట్టుదలను, పోరాట పటిమను చాటి చెప్పిందనే చెప్పాలి. రాజకీయ విమర్శలను తిప్పి కొడుతూనే, జనంతో మమేకమవుతూనే ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త ఊపిరిని పోసిందనే అనాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా యువగళం చరిత్రలో నిలిచిపోయింది. ప్రజాబలం. 2024 ఎన్నికల సమయంలో లోకేష్ వ్యూహరచన కీలక పాత్ర పోషించింది. అంటే మొన్నటి ఎన్నికల్లో. ప్రస్తుతం ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కేవలం తన శాఖలకే పరిమితం కాకుండా ప్రభుత్వ యంత్రాంగంపై పూర్తి పట్టు సాధించగలిగారు లోకేష్. మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం, అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాను. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రులతో భేటీలు కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఆయనలో కాబోయే ముఖ్యమంత్రి కనిపిస్తున్నారు అని టీడీపీ క్యాడర్ గర్వంగా చెప్పుకుంటోంది.
రాజకీయ చతురతలో చంద్రబాబుకు సాటి అనేది ఎవ్వరూ లేరు. తెలంగాణలో కేసీఆర్ తన హయాంలో కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయకపోవడం వల్ల ఎన్నికల నాటికి ప్రజల్లో వచ్చిన మార్పును బాబు గమనించారు. అంటే చంద్రబాబు గమనించగలిగారు. అందుకే అధికారం చేతిలో ఉన్నప్పుడే తన పర్యవేక్షణలోనే లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని బాబు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా కనీసం 2 ఏళ్ల ముందైనా లోకేష్కు పగ్గాలు అప్పగిస్తే గనక పరిపాలనపై మరింత పట్టు సాధించగలుగుతారు. ప్రజల్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనే ముద్ర కూడా బలంగా పడుతుందని చంద్రబాబు వ్యూహంగా ఇక్కడ కనిపిస్తోంది. ఇటీవల మనం చూసుంటాం లోకేష్ ఢిల్లీ పర్యటనలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర పెద్దలతో లోకేష్ నేరుగా సంబంధాలు నెలకొల్పుతూ వెళ్తున్నారు. లోకేష్ నాయకత్వంపై బీజేపీ అధిష్టానానికి కూడా సానుకూల సంకేతాలు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్తో లోకేష్కున్న సఖ్యత కూడా ఈ మార్పుకు బలాన్నిస్తోందనే చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం మొదట్లో జరిగినా డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ప్రభుత్వం నడపడమే మేలని నారా కుటుంబం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. వైఎస్ జగన్ పాదయాత్ర అంటే వైఎస్ జగన్ 2.0 పాదయాత్ర ప్రారంభించే లోపే దీనిపై కీలక నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. క్యాడర్ ఇప్పటికే లోకేష్ను తమ భావి నేతగా ఫిక్స్ అయిపోయారు. యువతలో లోకేష్కున్న క్రేజ్ కానీ టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న వేగం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుందని వారు నమ్ముతున్నారు. అటు పార్టీ వ్యవహారాలు చూసుకుంటూనే ఇటు ప్రభుత్వ నిర్ణయాల్లో లోకేష్ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే గనక పట్టాభిషేకం అనేది కేవలం లాంఛనమే అనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఏ క్షణమైనా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే వార్త అమరావతి గల్లీల్లో జోరుగా వినిపిస్తోంది. ఏదేమైనా లోకేష్ నాయకత్వం టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తుందనే చెప్పాలి. 74 ఏళ్ల చంద్రబాబు అనుభవం, 41 ఏళ్ల లోకేష్ వేగం ఇవి రెండు కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తిరుగనేది ఉండదు. మరి నిజంగానే లోకేష్ పట్టాభిషేకం జరుగుతుందా? చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెడతారా అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి. ఇది వాటి మన టాప్ స్టోరీ.